హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. అదేంటంటే ముల్బాగల్ దోశ అయితే చూపించబోతున్నాను. ఈ దోశ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దోశలు వేసుకోవడానికి పిండి ఎలా వేసుకోవాలి, అలాగే వీళ్ళు దోశ మీద వేసే పొడి, అలాగే ఎర్రకారంతో పాటు ఆలు కర్రీ కూడా పెట్టి ఈ దోశలు వేస్తారు. ఈ ఆలు కర్రీ ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను. ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఈ ముల్బాగల్ దోశకి పొడి అనేది ఎలా చేసుకోవాలో ముందైతే చూసేద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బేడగ మిర్చి, అలాగే కొంచెం కారం మిర్చి ఉంటాయి కదా, గుంటూరు మిర్చి, అట్లా అవి కూడా కొన్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, ఈ పప్పును యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ హీట్ మీద ఒకసారి బాగా కలిపేస్తే హీట్కి పప్పు అనేది కొంచెం క్రిస్పీగా అవుతాయి. తర్వాత వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఎర్రకారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోని కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు, ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 2 బేడగ మిర్చి కానీ నార్మల్ మిర్చి కానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది. దీంట్లోకి ఆలు కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అనేది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా తాలింపులో కొంచెం సేపు వేయించుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగితే సరిపోతుంది, మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, ఇందులో కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగానే ఆలూని ఉడకపెట్టి పెట్టుకున్న ఆలూని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి కర్రీ అనేది కొంచెం గుత్తగా దగ్గరగా అయిపోతుంది. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఈ కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ కూడా ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. వేరొక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశకి పప్పు ఎలా నానబెట్టుకోవాలి ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనికి ఒక మెజర్మెంట్ గ్లాస్ కానీ కప్పు కానీ పెట్టుకొని 5 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ముల్బాగల్ దోశ వేయడానికి బియ్యం అనేవి కొన్ని సపరేట్గా ఉంటాయి. నేను నార్మల్ బియ్యంతో మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. 5 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు, అలాగే 1 కప్పు అటుకులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పు వేయడం వల్ల దోశ అనేది మంచి కలర్లో వస్తుంది. తరువాత 1 స్పూను మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని కనీసం ఈ పప్పుల్ని 4-5 గంటలు నాననివ్వాలి. 4-5 గంటలు నానిన తర్వాత మనకు పప్పు, బియ్యము అలాగే అన్నీ చక్కగా నానిపోతాయి కదా. ఇప్పుడు వీటిని వాటర్ని సపరేట్ చేసి గ్రైండర్లో వేసుకుంటే ఈ దోశలు అనేది చాలా బాగా వస్తాయి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ముందుగా గ్రైండర్ని ఆన్ చేసుకొని కొంచెం వాటరు అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మనము నానపెట్టుకున్న పప్పులన్నిటినీ వాటర్ అనేది వడకట్టి వేసుకొని దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పిండి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండి కనీసం 8 గంటలైనా ఫర్మెంటేషన్ పెట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్కి మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ మనం ఈ దోశ వేసుకోవడానికి ఎర్రకారము అలాగే ఆలు కర్రీ చట్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము. మనకు దోశలు వేసుకోవడానికి సరిపడినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం
ఒక పించంతా సోడా ఉప్పుని యాడ్ చేసుకొని ఈ దోశలు వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండవద్దు, అలాగని మరీ జారుగా కూడా ఉండొద్దు, మీడియంగా ఉంచుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనకైతే పిండి అయితే రెడీ అయిపోయింది కదా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కూడా కొంచెం హీట్ చేసుకోవాలి. ఈ దోశలు వేసుకోవడానికి ప్యాన్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఇంట్లో ఉన్న నార్మల్ ప్యాన్ మీద నేను వేసి చూపిస్తున్నాను. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం గ్రీస్ చేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా తుడుచుకోవాలి బాగా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని 2 గరిటెలు వేసుకొని దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అప్పుడు మనకి ఈ దోశ అనేది బాగా వస్తుంది, పొంగుతుంది. ఈ దోశకి మెయిన్ అనేది గీ అండి. గీ అయితే ఇది దోశ గీలో స్నానం చేసిందా అన్నట్టు గీ వేస్తారు. ఇక్కడ గీ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఈ దోశకి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు గీ అనేది కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. తర్వాత దోశ మీద మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఒకసారి బాగా చల్లుకోవాలి. తర్వాత దీని మీదే ఎర్రకారాన్ని కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆలు కర్రీని పెట్టేసి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మనకి ఈ దోశ అనేది బయట వైపు చాలా క్రిస్పీగాను అలాగే లోపల చాలా సాఫ్ట్గాను ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి గుల్బాగల దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలకి ప్యాన్ అనేది గ్రీస్ చేసుకొని వేసుకోవాలి. నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన ముల్బాగల్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది కొబ్బరి చట్నీ అలాగే ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.